నమస్తే తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. ముద్దుగున్నాయి కేసీఆర్ కిట్లు, పిల్లలు కూడా వేస్తా అంటారేమో ఓట్లు. అమ్మాయిలకు ఇస్తదట కత్తి, షిడా ఇస్తే తీయాలనట తిత్తి. అవతాల సత్తిగాడు నీకు ఒక ఆఫీను సక్క నా లగ్గం కుదిరిందక్క. 10 ఎకరాల మామిడి తోట, 5 ఎకరాల అంగూర తోట, మళ్ళీ ఒక ఇల్లు కూడా ఇస్తారా అంత ఉండనీకే. మన తెలంగాణలో అందరికి ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నాడు కేసీఆర్ సార్. మరి చిన్న పిల్లల్ని ఎందుకు ఇడిచిపెట్టాలి అని అనుకున్నాడేమో. కేసీఆర్ కిట్లు వంచబోతుండు. మొత్తంగా ఒక మనిషికి ఏం చేస్తుండో చూద్దాం. పుట్టినప్పుడు కిట్టు, బడికోతే సన్న బియ్యం బువ్వ, కాలేజ్కి పోతే ఫీజు రియంబర్మెంట్స్, చదువు అయిపోతే కొలువు, ఆడవిళ్ళు అయితే లగ్గం చేసుకుంటే కట్నం, ముసలోళ్ళు అయితే పింఛన్. అందరినీ కవర్ చేసినట్టే లెక్క. కడమ ముచ్చట్ల గురించి ఇప్పుడెందుకు కానీ కిట్ల ముచ్చట చెప్పుకుందాం. గిదే కేసీఆర్ కిట్టు. సూట్ కేసు లెక్కుంటది. తెరవంగానే సంటిదో సంటోడో బజ్జుంటందుకు మెత్తటి పరుపు ఉంటది. దోమలు గరవకుండా మీదంగా మచ్చర్దాన్ దానికే ఉంటది. ఇక గీ బుట్టల జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బులు, సబ్బు పెట్టే, మాడకు రుద్దే నూనె, షాంపూ డబ్బి, ముఖానికి పెయ్యి కద్దే పౌడర్ డబ్బీలుంటాయి. మేకప్ వేసేటప్పుడు ఏడిస్తే ఆడిపిస్తేందుకు గిలక్కాయ కూడా సర్కారే పంపిస్తుంది. 2 తువ్వాలలు, చిన్న అంగీలు, ఇట్లా 11 వస్తువులు పిల్లలకి ఇస్తుండ్రు. ఇక బాలింతకు 2 చీరలు, 2 సబ్బులు, ఒక ప్లాస్టిక్ బకెట, చిన్న కిట్టు బ్యాగు అన్ని కలిపి గీ పెట్టెల పెట్టిస్తారు. తెలంగాణ 3వ పుట్టినరోజు తెల్లారి అంటే వచ్చే నెల 3వ తారీఖు నాడు కేసీఆర్ కిట్లు వంచుడు కార్యం సురువైతది. కానీ సర్కార్ దావకాన్ల కాన్పు చేయించుకున్నోళ్ళకే ఇస్తారు సుమా. కొన్ని పదవులు కొందరికే కరెక్ట్ గా సూట్ అవుతాయిలా. ఇయ్యాల్సిన వాళ్ళకి ఇయ్యకుండా ఏరేటోళ్ళకి ఇచ్చిరంటే ఏం ఫాయిదా ఉండదు. ఆ పదవులు ఉన్నందుకు చెయ్యాల్సిన పనులు చెయ్యకుంటే ఏమైతుందన్న సోయి ఉండాలి. ఇప్పుడు మనం చూడపోయే వార్తలున్న మేడానికి కరెక్ట్ కొలువు ఇచ్చిండ్రో లేదో వార్త చూసినాక మీకే అర్థమవుతుంది. ఆడోళ్ళ నడుమ కుట్రలు, కుతంత్రాలు, మర్డర్లు, మంత్రాలతోని మన సీరియల్ల సక్కదనం గురించి మొన్ననే చెప్పింది వివరంగా. ఇప్పుడు ఇంకో ముచ్చటతోని మళ్ళీ తీన్మార్లకు వచ్చింది. ఈ నడుమ ఆడోళ్ళను షిడాయించుడు, సంపేసుడు ఎక్కువైంది కదా. ఆగో గందుకే అమ్మాయిలను ఆదిపరాశక్తులను రాణి రుద్రమలను చేస్తందుకు ఖతర్నాక్ ఉపాయం చేస్తుంది ఆంధ్ర మహిళా సంఘం పెద్దక్క నన్నపనేని రాజ్కుమార్ మేడం. నేను మహిళా కమిషన్ తరఫున చాకులు, ఆడపిల్లలకు చాకులు ఇవ్వాల్సి ఉంటది కాలేజీలో, అదొకటి తీసుకురావాలనుకుంటా. గట్లనే ఎవడన్నా బద్మాష్ గాడి మీదకొస్తే ఏ చేసుడే అన్నట్టుగా అంగాన్ని కోసేసింది అమ్మాయి. ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, కేసు లేకుండా చేశారు. నేనే కోసుకున్నానని చెప్పించాడు వాడితోటి. కేరళలోనే కదా, కేరళలో ఒక సన్యాసి అని చెప్పి ఎందుకు చెప్పు ఇట్లా చేస్తేనన్నా బట్టే వాజగాలు చక్కగా అవుతారని మేడం ఆలోచన. మేము చెప్తున్నా పోలీసు వారికి కూడా, దొరికినప్పుడు మొహాలను ముసుగేయకండి, నడి బజార్లో నడిపించండి. వాళ్ళని చెప్పులతోనూ చీపులతోనూ కొట్టిస్తా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయండి. కత్తులున్నాక ఇంకా చెప్పులు చీపుర్లతో ఏం అవసరం ఉంటుంది మేడం? మగవాళ్ళకి ఒంటి నిండా బట్టలు ఉంటున్నాయి, ఆడవాళ్ళకి ఒంటి నిండా బట్టలు లేకుండా చేయటం అనేది మన మహిళని ఎంత చిన్న చూపు వస్తున్నారో అర్థమవుతుంది. అలాంటి సినిమాలు చూడటం అనేది మన వాళ్ళు చేసే దౌర్భాగ్య పని. బరాబర్ చెప్పినావు మేడం. అమ్మాయిలకు కత్తులు ఇచ్చినట్టే ఆడోళ్ళని తక్కువ చేసే సినిమా సీన్లకు కత్తెరేపించే పని కూడా నువ్వే తీసుకో మేడం. మన మహిళా లోకం మొత్తం మీకే సపోర్టు. ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు, 3 సిగలు ఒక్కతాన కలిసిండయి అని ఎప్పుడు మా మీద పడే ఏడుస్తారు. పెద్ద మొగోళ్ళేమో సొక్కమైన వాళ్ళు అన్నట్టు. కొందరైతే మాకంటే ఎక్కువనే చేస్తారు. నోట్లే చక్కెర, కడుపులో కత్తెలు పెట్టుకొని మాట్లాడతారు. మీది కనబడరు కానీ లోపల చేసేదంతా చేస్తారు. మీ గురించి మా గురించి మా లోపల మాట్లాడుకుంటే ఏమయ్యా కానీ ఈ వార్త చూస్తే నేను ఎందుకు ఇట్లా మాట్లాడినా మీకే అర్థమవుతుంది. చూపించిండు కదా ఇక గాని మంచిగా వంగబెట్టిండు. ఈయన కట్టి అందుకున్నాడు. ఇక లాఠీ చార్జ్ సురువైంది. కొట్టుడే కొట్టుడు. ఒక సింహం అనగబడితే ఇంకో సింహం అరుచుకుంటది. ఉత్తమ పోలీసులకు పేరువైన ఉత్తరప్రదేశ్లోనే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈ కుమ్ముడెవ్వరం. మనోడు పవర్లో లేని అఖిలేష్ అన్న పార్టీ బుడ్డ లీడరు. ఒక పని మీద స్టేషన్ కు వచ్చి ఓవర్ చేసిండని వంగబెట్టి వాయగొట్టిండ్రు పోలీసోళ్ళు. గమ్మతి ముచ్చట ఏందంటే మనోళ్ళు ఎంత మంచిగా మర్యాద చేస్తుంది వీడియో తీసి పబ్లిక్ లకి ఇచ్చింది ఇదే స్టేషన్ లో పనిచేస్తున్న ఇంకో పోలీసు. ఇళ్ళకాయనకి ఏడబడలేదో మరి వీడియోతో ఇద్దరిని సస్పెండ్ చేయించిండు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే శత్రువు ఏడనో ఉండడు, మన పక్కనే ఉండొచ్చు కూడా.
మీదికెళ్ళి గాలి మోటార్ పోతా అంటే తలకాయ మీదికి లేపి చూస్తాం. ఇక కొందరైతే అది కనబడకుండా పోయేదాకా చూస్తూనే ఉంటారు. అసొంటిది దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ వస్తే ఎట్లుంటది? మన లూకుంటారా? ఈ స్మార్ట్ ఫోన్ తీయాలి, సెల్ఫీలు కొట్టాలి, వీడియోలు గుంజాలి. మనం చూడబోయే గాలి మోటార్ని కూడా గావుపుతోనే తీసినట్టున్నారు. మరి ఇంతకేం రికార్డ్ అయిందో చూద్దాం పారి. గాలి మోటార్ మీదికి లేస్తుంది. ఏహే గాలి దుమారన్ రంగా ఏం వీడియోలు తీస్తారు? ఇటు రాండ్రి. మీదికి లేచింది. రైట్, పోతనే ఉంది. ఆగో మీది కోతుందా లేకుంటే అయ్యయ్యో కూలింది పో. మట్టి కుప్ప మీద కూలింది కదా, ముంగట ఖరాబ్ అయినట్టుంది. ఇంతకు ఈయన లెక్కింది ఎవరో తెలుసునా? మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్. లాతూర్ కాడెక్కిన జర్రసేపటికే లోపట వైర్లు తెగిపోయి దారం తెగిన పతంగి లెక్క కింద పడ్డది. సార్ లేచిన గడియ మంచుకున్నట్టున్నది, ఇంకేం కాలేదు. మీరు రోజు పొద్దుగాల పళ్ళు తోముకుంటున్నారా? మీ పళ్ళు పసుపు పచ్చగా ఉన్నాయా? మిలమిలా మెరవడం లేదా? తలతల మెరవాలని కోరుకుంటున్నారా? మీరు తోముకునే పేస్ట్ లో ఉప్పు కారం మసాలా ఉన్నాయా? లేకుంటే మా చేతి టూత్ పేస్ట్ నే కొనండి కొనండి కొనండి. ఏహే ఓ ఇక మా సావిత్రి ఇంత పొడుగు చెప్తది. ఏం లేదుల్లా, యాప పుల్లలను కట్టగట్టి దుకాణంలో పెట్టి అమ్ముతారట. కోల్గేట్, క్లోజప్, పెప్సిడెంట్ లెక్క యాప పుల్లల కట్టకో మంచి పేరు పెడతారట. మన పండ్లు గట్టిగా ఉండాలని సెంటర్ దవాఖానల సంఘపోలు చేస్తున్న కొత్త ఆలోచన గిది. పల్లెల్లోకెళ్లి మోపులు కట్టుకొచ్చి పట్నంలో పెద్ద దుకాణాలకు సప్లై చేస్తారట. పెద్దలకు దొడ్డు పుల్లలు, చిన్నలకు సన్న పుల్లలని సపరేట్ ప్యాకింగ్ ఉంటదట. రేటు సంగతి అయితే ఇంకేం చెప్పలేదు. చేదుగా ఉంటది కాబట్టి నోట్లకెళ్లి వాసనే రానియది. పెయిల పురుగులు బొరుగులు ఏమన్నా ఉంటే చంపేస్తది. ఊర్లో పొంట మన తాతల పండ్లను చూస్తే తెలుస్తది. తెల్లగా మల్లె మొగ్గలు లెక్క చెక్కున మెరుస్తాయి. ముఖం ముడతలు పడ్డా కూడా బొక్కలైతే అంకుతూనే ఉంటారు మన తాతలు. ఆల్రెడీ గట్కా తినుడు, ఆంబల్లాగుడు, జొన్న రొట్టెలు తినుడు సురువు చేసిండ్రు. ఇక ఇప్పుడు యాప పుల్లల కాడికి వచ్చిండ్రు అన్నట్టు. అంటే మెల్లమెల్లగా ఎనకటి తిండి, ఎనకటి వస్తువులనే మళ్ళా ముంగడికి తెచ్చుకుంటున్నాం. అబ్బా అక్క వచ్చినవా? నీకు ఒక హాఫీ న్యూస్ అక్క. నా లగ్గము కుదిరిందక్క. 10 ఎకరాల మామిడి తోట, 5 ఎకరాల అంగూర తోట, మళ్ళీ ఒక ఇల్లు కూడా ఇస్తారా అంట. ఉండ నీకే ఎల్లుండే లగ్గము. ఏంది నీకు లగ్గం కుదిరిందా? నిన్ను చూసి పారిపోతా ఉంటే నీకెవర్రా ఇచ్చేది? ఒకరావా దగ్గర ఏంటక్క బిడ్డను చూసి వచ్చినాము గారా అక్క. ఆ పిల్లకి సంత పనులు ఉన్నాయంట, వద్దనం గారా. ఇప్పుడు నచ్చింది అక్క, చేసుకుంటా నేను. అక్క పెద్ద బంగ్లాలో చేస్తారంట పెండ్లి. అందులో పండ్లు కూరగాయలే పెడతారంట బాగా. ఫలక్నామా ప్యాలెస్ కారా. వాళ్ళు చాలా బీద బిక్కోళ్ళాయే. గింతగానో ఆస్తిపాస్తులు ఎక్కడి వాళ్ళకు? పెద్ద సావుకారు తన జీతం ఉన్నాడు కదా అక్క. సావుకారికి అంటే ఆస్తిపాస్తుల మీద యాస్తకొచ్చి మొత్తం ఎంటకాయ పేరు మీద రాసి ఇచ్చేసిందట. ఏహే నువ్వెందుకో గప్పాలు కొడుతున్నట్టు అనిపిస్తుంది. నన్ను ఖుషి చేయనీకి ఇట్లా అంటున్నావారా? ఓ అక్క ఇంకో ఖుషి ముచ్చట. మార్వాడి చేస్తానా కమ్మలు బుట్టాలు, నాను, పెద్ద గోల్సు, ఫట గోల్సులు, కళ్ళకడాలు అన్ని తెచ్చినాం. ఇచ్చిన ఆర్తలు చదివే రిచ్ పెట్టి ఉరికి రాగలరా ఆయన. అమ్మో ఆడబిడ్డ కట్నం కింద ఇవన్నీ మీ మామ ఇచ్చిండారా? కిసంటి ముచ్చట్లు అంటే మస్తు ఖుషి పడతా చూడు. కాదు నాయన ఇచ్చిండు బంగారం కొనుక్కోమంట అని. మిరపకాయలు అమ్మితే ₹1,00,000 వచ్చినాయంట. మిర్చి గంత ధర ఎక్కడిదిరా? మొన్నటిదాకా రైతులు మస్తు లొలి చేసి అగ్వకు అడుగుతురని. బిత్తిరిదానం అక్క. మన నాయన మార్కెట్లో పోయి మిరపకాయల సంచి మీద కూర్చుండంట. మిరపకాయలు కొనుక్కునేటోళ్ళు వచ్చి అబ్బా మీ మిరపకాయలు మిషన్ లో పోయకుండానే పొడి అయ్యేటట్టున్నాయి, ఇవే కావాలంట అని పైసలు పెట్టి కొనుక్కపోయారంట. అవునా? మరి బాయిలో నీళ్ళే లేవు కదరా? తోటంతా ఎండిపోయింది అన్నాడు నాయన. మరి మిర్చి ఎట్లా వండింది ఇప్పుడు? ఇంతకైతే నీకు చెవులు కనబడుతున్నాయా అక్క? మొన్న నాయన ఏమన్నాడు? బాగా ఎండిపోయిందిరా, బండ మీద బోరేస్తున్నా అన్నాడు. బకీట్ల కమానం నీళ్ళు వెళ్ళే అంట. మంచిరి నీళ్ళ కన్నా మంచిగా ఉన్నాయంట. ఊరోళ్ళు అంతా అవే తాగుతున్నారంట. అవునా? అమ్మయ్య ఇక మన అప్పులన్నీ తీరిపోతాయి, మనం మంచిగా అవుతాం. అవుగాని సత్తి ఈ ఖుషిలో ముచ్చట్లు కూడా యాద్ మర్చినారా? మర్చిపోతే నేను యాడ్ చేయను అక్క. శిలపతి కాకనంట పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రంట. అవునా? అన్న ఎప్పుడు జరిగిందిరా? పొద్దుగల పేపర్లో కూడా కనిపించలేదు కదా. ఇంతకు ముందే అరెస్ట్ అయిందాక. ఇక ప్రోగ్రాములు నడవాయంటక్క. పటాకులు వేల్చే ప్రోగ్రాములు కూడా. మళ్ళా గలీజ్ మాటలు మాట్లాడరంట. యాంకర్లు బంద్ చేస్తారంట. అంటే ఇక ఆడోళ్ళని హెచ్చరిక మాటలు అన్నారంట నారా? ఇవన్నీ ముచ్చట్లు నీకెవరు చెప్పిరా? బాలకిష్టి, చిరంజీవి, నాగార్జునం సార్లు మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కావాలంటే హీరోయిన్లనే హీరోల లెక్క పెట్టి సినిమాలు తీస్తామన్నారు. అమ్మో సత్తిగా నువ్వు ఇలా మస్తు ఖుషి ముచ్చట్లు చెప్పినావు. కారణం ఏంద్రా? నీకు పెళ్లి కుదిరిందా? నేనా కలెక్టర్ మేడం చెప్పింది, అందుకే నేను అంటున్నా.
అక్క బాగుబలి 3 నెంబర్ సినిమా తీస్తే శివగామి నువ్వేనా అంత అనలా నాకు రాజమౌగిలి సారు మహిష్మతి రాజ్యం కాడ కలిసి చెప్పిండు. ఇది జర్రంత ఎన్నో తేడా కొడుతుంది. ముచ్చట చెప్పి పక్కకు నవ్వుతున్నావేందిరా? ఏమన్నా డ్రామాలు వేస్తున్నావా ఏంది నువ్వు? అక్క నువ్వు ఇంట్లో మంచిగా చేస్తున్నావు కదా అక్క. పెద్ద సార్ మెచ్చుకొని నీకైతే ₹1,00,000 జీతం చేసింది అక్క. నమ్మినట్టే ఉన్నది. ఏమరా సత్తి, శివగామవుడు సార్ జీతం పెంచుడు నాకెందుకో నువ్వు అబద్ధాలు చెప్పినట్టు కొడుతుంది. నిజం చెప్పు. అక్క నేను ఇప్పటిదాకా చెప్పిన అన్ని అబద్ధాలే అంటే ఏం చేస్తావు నువ్వు? మేకప్ అంతా దుడి చేసుకొని సౌరం పడేసి ఉరుకుతావా అక్క? ఇప్పటిదాకా చెప్పిన అన్ని అబద్ధాలే. అబ్బా నేను బొందబెట్ట కదరా. ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధాలారా? నీ సోలమొక్క పడి ఎక్కడికెంచో ఆటలాడుతున్నావా నాతోని? అమ్రపాల్ మేడం కంటే ఎక్కువేరుకనా నీకు? నువ్వు అబద్ధాలు చెప్పినంటే 20 రకాల కలెక్టర్ వైతుటివాక. మేడం అబద్ధాలు ఆడే కలెక్టర్ కొలువు దొరకబట్టుకుందేమో. అట్లా కాదురా, ఇంటర్వ్యూలో జరంత బుగులు ఉంటది కదా, ఇట్లా చెప్తేనన్నా ధైర్యం వస్తుందని అమ్రపాల్ మేడం అర్థం. అమ్రపాల్ మేడం చెప్పింది కదా నమ్మినాక నేను ఇక ఇలేకర్ కొలువు బంధు పెట్టి పోలీసులకు ఓరమనుకున్నా. ఉతకత అవుతుండే. అయితావు నీ బిత్రుడు ఎక్కడికెంచో. వరంగల్ కొలువుల అంగడైతే మేడం గిట్లా అన్నది, ఓ మేడం తెలంగాణలో బాగా పనిచేసే కలెక్టర్ అని మీకు పేరుంది, మీరే గిట్లా చెప్తే పోరగాళ్ళు అబద్ధాలు ఆడరా? మా సతిగాడే అబద్ధాలు చెప్పబట్టే. అక్క నేను ఎంత చదివిన్నో ఏడుంటున్నానో ఎవ్వరికి చెప్పకక్క. అబద్ధాలు ఆడి కొలువు దొరకబట్టుకుంటా. ముద్దుగున్నాయి కేసీఆర్ కిట్లు, పిల్లలు కూడా వేస్తా అంటారేమో ఓట్లు. అమ్మాయిలకి ఇస్తదట కత్తి, షిడా ఇస్తే తీయాలనట తిత్తి. అవద్దాల సత్తిగాడు. నీకు ఒక హాఫీ న్యూస్ అక్క. నా లగ్గ ముగిరిందక్క. 10 ఎకరాల మామిడి తోట, 5 ఎకరాల అంగూర తోట, మళ్ళీ ఒక ఇల్లు కూడా ఇస్తారా అంత ఉండ నీకే. నేనుంటా మరి. టడా.